మేము బలపరచబడాలంటే నీ వాక్యమే కనుక నీ వాక్యంతో మాతో మాట్లాడమని, నిలబడిన నన్ను మరుగు చేసి నన్ను వాడుకోమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో నుండి మనం ఇప్పుడు చదువుకున్న యోహాను సువార్త 20వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తున్న సందర్భం ఏంటంటే, యేసు ప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి నటువంటి ఆ దినాన్ని తెల్లవారుజామున ఆదివారము మగ్దలేని మరియ సమాధి దగ్గర సమాధిని చూడడానికి, అలాగనే దాన్ని అలంకరించడానికి మామూలుగా ఉదయాన్నే మగ్దలేని మరియ 7 దెయ్యములు పెట్టినటువంటి మరియ ఒకసారి పాపములో పట్టబడుతూ రాళ్ళతో కొట్టబడుతున్న సమయంలో యేసుప్రభు వారు ఆమెను కాపాడినటువంటి మరియ, సీమోని ఇంటికాడ యేసు ఉన్నాడని చెప్పి యేసు పాదాలకి అత్తరు పూయడానికి వచ్చినటువంటి మరియ, ఈ మరియ మగ్దలేని మరియ, ఈమె యేసుప్రభు వారు సమాధి చేయబడిన తర్వాత తెల్లవారు చుట్టుండగానే, ఇంకా ఎవరు లేకముందే ఈ మరియ యేసు ప్రభువుని ప్రేమించి, ప్రభు మీద ఉన్నటువంటి ప్రేమ, అనుకున్నటువంటి ఆసక్తి, ప్రభువుని ఏదో విధముగా ఆ సమాధి దగ్గరికి వెళ్ళాలి, అక్కడ కొంతసేపు ఏడవాలి, ప్రార్థన చేసుకోవాలి అని ప్రభువు మీద ఉన్నటువంటి ఆసక్తిని బట్టి సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు అనుకున్నటువంటి ప్రేమను మనం చూస్తే, శిష్యులందరూ ఆయనతో ఉండి అద్భుతాలు చూచి మేలులు చేసినప్పుడు అన్నీ చూసినటువంటి వీళ్ళందరూ కూడా యేసు ప్రభు సమాధి చేయబడిన తర్వాత, చనిపోయిన తర్వాత ఎవరి మట్టుకు వారు ఏదో ఆలోచన కలిగి ఉన్నారు. కానీ ఈ మగ్దలేని మరియ మాత్రము సమాధి దగ్గరికి వెళ్ళడానికి, సమాధి దగ్గర ప్రార్థించడానికి, సమాధిని చూడడానికి, ఆమె ప్రభుతో ఉన్నటువంటి ఒక మంచి సంబంధాన్ని బట్టి భయం లేకుండా పెందలకాడనే లేచి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే దేవుని యొక్క సమాధి దగ్గరికి, ప్రభు యొక్క సమాధి దగ్గరికి పెందలకాడనే చీకటి ఉంటున్న సమయంలోనే వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ వెళ్ళిపోయి చూస్తున్న సమయంలో ఈ అక్కడికి రాయి తొలగించబడి ఖాళీగా సమాధి కనబడటం వల్ల ఆమెకి భయం వేసి ఆశ్చర్యం కలిగి, ఏంటి సమాధిలో ఉన్నటువంటి రాయి ఎవరితో పొర్లించారు, సమాధిలో ఉన్న ప్రభు లేడేంటి అని ఎవరిని ఎత్తుకుపోయారా అని చూసుకుంటూ ఎతుకుతున్న సమయంలోనే వెనకాతలే ప్రభు ప్రత్యక్షమవుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజముగా దేవుని బిడ్డలారా, ఈమెకున్నటువంటి తెగింపు ఎలాంటిదంటే, భయము. సమాధి అంటేనే చాలా మందికి భయం ఉంటుంది. సమాధులు ఉన్న శ్మశానం ఉన్నటువంటి ఊర్లో సాయంత్రం మట్టుకు రావాలంటే ఎవరి మట్టుకు వాళ్ళకి భయం కలిగి ఉంటుంది. అలాంటిది ప్రభు మీద ఎన్నుకున్నటువంటి ఆ మక్కువ, ప్రేమ, విశ్వాసము, ఆసక్తి ఏ స్త్రీ కూడా అసలు సమాధి దగ్గరికి వెళ్ళిన పరిస్థితి. కానీ ఈమె పెందలకాడనే లేచి వెళ్ళిపోయిందంటే ఆమెకున్నటువంటి ప్రేమ ప్రభు పట్ల ఎంత మనం చూడగలుగుతున్నామండి. ప్రభువు లేకపోయినా కానీ ఆయనతో ఉన్నటువంటి వారందరూ కూడా ఏమో విడిచిపెట్టేశారు, కనబడట్లేదు. కానీ మగ్దలేని మరియ విశ్వాసాన్ని మనం చూస్తే ఆమె పెందలకాడనే అక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, అంటే మనం జ్ఞాపకం చేసుకుంటే ఆమెకు ఉన్నటువంటి తెగింపు ఎలాంటిది. మనము మన జీవితాల్లో ఎవరైనా చూస్తేనే భక్తి చేస్తాం, లేకపోతే చేయలేని పరిస్థితులు కనబడుతుంటాయి దేవుని బిడ్డలారా. కానీ ఆమెకు ఉన్నటువంటి విశ్వాసము, భక్తి ఎలాంటిదంటే, ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన సమాధి దగ్గరికి వెళ్ళినటువంటి ఆమె యొక్క నమ్మకాన్ని మనం చూస్తాం. ఆమెకు మంచి తెగింపు ఉంది. ఒకసారి జైపౌల్ గారు అన్నారు, ఏమనంటే, నీ తెగింపే పాపమునకు ముగింపు అన్నారు. ఇది నాన్ని ఇశ్రాయేలీయులు ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి బయటకు వచ్చారు, కానీ ఐగుప్తు క్రియలు వారిలో నుండి
బయటికి పోలేదంట. అదే మన జీవితాల్లో కూడా ఈ రోజుల్లో కూడా ఎలా ఉన్నామంటే మనము పాపము నుండి విడిపించబడ్డాం. ప్రభు మనల్ని మనలో ఉన్నటువంటి చెడుగునంతా కూడా తొలగించాడు. కానీ మన జీవితాల్లో ఇంకా పాపం మనల్ని వెంటాడుతూనే ఉంది. అయితే పాపం మనల్ని వెంటాడుతున్న మన జీవితాల్లో దాన్ని మనము తెగించి పాపమును విడిచిపెట్టుకోవాలని ప్రభు ఈ దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఒకసారి ఒక భక్తుడు ఏమని చెప్పాడంటే, భయంకరమైన తుఫానుల్లో పైనుంచి తుఫానులకి పెద్ద పెద్ద మానులు కొట్టుకు వస్తున్నాయంట. గోదావరిలోకి కొట్టుకొస్తున్న సమయంలో ఆ మానులు పట్టుకెళ్ళడానికి ఒక దరికి చేర్చుకోవడానికి చాలామంది ఆ పల్లెలు వెళ్ళి పట్టుకునే దాన్ని తీసుకుని పక్క లాగుతున్నారంట. ఈ లోపల ఒకడు పట్టుకున్నాడంట ఒక పెద్ద మానుని. అది ఎంత లాగుతున్నా రావట్లేదంట. ఈ లోపల చూస్తున్న వాళ్ళందరూ కూడా, మేము రమ్మంటావా, మేము సాయం చేయమంటావా, ఏంటి నీకు చాలా పెద్ద మాను దొరికినట్టుగా ఉంది ఏంటంటే అన్నాడంట, నాకు చాలా పెద్ద మాను దొరికింది, నేను విడిపించుకోవాలనుకుంటున్నాను కదా, నన్ను విడిచిపెట్టట్లేదు అని అన్నాడంట. ఏంటి అని అడిగితే అది మాను కాదు ముసలి అన్నాడంట. దేవుడికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అలాగా ఈ లోకం అనేటువంటి మానుల కొరకు ఏమండి మనం ప్రయాసపడుతున్నాం, పట్టుకోవడానికి చూస్తున్నాం. అది మనం వాటిని విడిచిపెట్టినా కానీ అది మనల్ని ఏం చేయట్లేదు, విడిచిపెట్టట్లేదు. దినాన్ని క్రైస్తవ భక్తి జీవితంలో కూడా మనము బయటికి వెళ్ళి వస్తే వస్త్రాలలాగా మాసిపోతున్నాయో అలాగే మన మనసు ఎప్పటికప్పుడే ఏ రోజుకి ఆ రోజే ఏమైపోతుందంటే మాసిపోతూ ఉంది. అందుకనే వాక్యం చేత మన హృదయాన్ని ఏం చేయమని అంటే ఉదక స్నానం చేయించుకోమంటున్నాడు. అందుగురించి వాక్యం అవసరం. వాక్యం చేత మనం ఏం చేయబడాలంటే కొట్టబడాలి. వాక్యం చేత మనం ఏం చేయబడాలంటే కడగబడాలి. అందుగురించి ఈ దేవునికి ఇచ్చే సమయాన్ని మనము దేవుడికి ఇస్తూ ఉన్నప్పుడు మన హృదయములు కడగబడుతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే దేని విషయంలో నువ్వు తెగిస్తున్నావు. ఈ స్త్రీ మగ్దలేని మరియా ఉదయాన్నే సమాధి దగ్గరికి వెళ్ళిందంటే ప్రభువు మీద ఆమెకున్నటువంటి ప్రేమ ఎలాంటిదో, ఆమె త్యాగము ఎలాంటిదో, ఆమె తెగింపు ఎలాంటిదో మనం చూస్తున్నప్పుడు నిజంగా చాలా మంచి తెగింపు అండి ఆమెకి ఉంది. ఆయన ప్రత్యక్షమై ఏమంటాడంటే, నువ్వు ఎవరిని వెతుకుతున్నావు అంటే అక్కడ తోటమాల అనుకుని ఏమంటుందంటే, నా ప్రభువుని ఎత్తుకుని వెళ్ళిపోయావా, ఎవరన్నా ఎత్తుకుని వెళ్ళిపోయారా, ఒకవేళ ఎత్తుకుని వెళ్ళిపోతే ఆయన ఎక్కడున్నాడో చెప్పండి, నేనేం చేస్తాను, నా ప్రభువుని నేను తీసుకుని వెళ్ళిపోతాను అంటున్నాడు. అంత మరి ప్రేమ కలిగి ప్రభు పట్ల ఆ మగ్దలేని మరియ మనకు కనబడుతోంది. ఆమె ఎక్కడికి వెళ్ళిందంటే శిష్యులతో చెప్పడానికి వెళ్ళినప్పుడు శిష్యులు కూడా ఆశ్చర్యించుతారు. 18వ వచనంలో మనం చదివితే అందులోనే శిష్యులకి దేవునికి స్తోత్రం కలుగును గాక. మగ్దలేని మరియ ప్రభువుని చూసింది. మగ్దలేని మరియ శిష్యులకు చెప్పింది. శిష్యులు గదిలో ఉంటుండగానే ప్రభు ఆమెకి ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తాం. రెండవ తెగింపు మనం జ్ఞాపకం చేసుకుందాం. రెండవ తెగింపు యెహోషువ గ్రంథములో 2వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే రెండవ తెగింపు మనం చూస్తాం. ఒకసారి రహాబ్ అనే వేశ్య యెరికో పట్టణంలో ఉన్నప్పుడు రహాబ్ అనే వేశ్య ఆమె దగ్గరికి యెహోషువ చేత 2 వేగుల వారిని పంపినప్పుడు ఆ గ్రామం పరిస్థితి ఏంటో చూడమన్నప్పుడు వాళ్ళు ఆ ప్రదేశం అంతా చూచి వచ్చిన తర్వాత ఆ సంగతి కాస్త ఎవరికి తెలిసిందంటే రాజుకు తెలిసింది. ఆ 2 ఏగుల వారిని కూడా చంపడానికి చూస్తున్న సమయంలో ఆ 2 ఏగుల వారు ఎక్కడికి వెళ్ళారో తెలుసా? ఎక్కడికి వెళ్ళారంట? 2వ అధ్యాయము యెహోషువ గ్రంథంలో 4వ వచనంలో మనం చదువుకుంటే ఎక్కడికి వెళ్ళారు? ఆ స్త్రీ 2 మనుషులను దాచిపెట్టి
నా యొద్దకు వచ్చెను. మాట నిజమే. నిజమే. వారు ఎక్కడి నుంచి వచ్చారు నేను ఎరుగును. చీకటి పడుచుండగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, నా యొద్దకు వచ్చిన మాట నిజమే, కానీ చీకటి పడుచుండగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. మీరు త్వరగా వెళ్ళినట్లయితే వాళ్ళు మీకు దొరుకుతారని చెప్పినప్పుడు దేవుని బిడ్డలారా, అక్కడ మనం చూస్తున్నాం. నిజానికి యెరికో పట్టణంలో నివాసం చేస్తున్నటువంటి రాహాబు అనే స్త్రీ వచ్చినటువంటి ఏగుల వారిని దాచిపెట్టిందంటే, ఆ సంగతి రాజుకు తెలిసిందంటే ఆమెను ఆ పట్టణంలో ఆ దేశంలో ఉంచుతారంటారా అంటే ఆమెను ఎలా హింసించాలో ఎలా చంపాలో అలా చంపేతురు. అయినప్పటికీ ఆవిడకు ఒక నమ్మకం ఉంది. ఏంటా నమ్మకం అంటే, ఈ యెరికో పట్టణాన్ని ఇశ్రాయేలు ప్రజలు తప్పనిసరిగా జయిస్తారు. ఆ దేవుడు చాలా గొప్పవాడు. యెరికో పట్టణం చాలా పాపంతో నిండి ఉంది కాబట్టి ఈ పాపంతో నిండినటువంటి పట్టణమును నిజంగా ఇశ్రాయేలు ప్రజలు జయించగలరు అని దేవుడి మీద ఆమెకున్నటువంటి నమ్మకాన్ని బట్టి ఆమెకి ఏ తెగింపు కలిగి ఉందంటే, రాజు నన్ను పట్టుకున్నా పర్వాలేదు, రాజు నన్ను చిత్రహింసలు చేసినా పర్వాలేదు, రాజు నన్ను చంపేసినా పర్వాలేదు, ఇశ్రాయేలు ప్రజలతో నేను నిబంధన చేసుకోవాలని దేవుని బిడ్డలారా తెలియచేసి ఆవిడ అనుకుంటుంది కదా, దేవుడి మీద నమ్మకం ఉంచి బయలుదేరింది. దేవుడికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలు అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ తెగింపు వల్ల ఇశ్రాయేలు ప్రజలు ఆ యుద్ధంలో ఏగుల వారు వెళ్ళిపోయిన తప్పించిన కారణాన్ని బట్టి దేవుడు రాహాబు అనే వేశ్యను ఏం చేశాడంటే ఆమె ఇంటి వారిని దేవుడు కాపాడాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అలాగా దేవుని బిడ్డలారా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆమె తెగింపు చూడండి. ఈ సంగతి తెలిసిందంటే అందరూ నన్ను చంపేస్తారు, ఇశ్రాయేలు యెరికో రాజు నన్ను చంపేస్తాడు నమ్మకం వచ్చింది దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. రెండవ వ్యక్తి మనం చూసాం. మూడవ వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. మూడవ వ్యక్తి తెగింపు మనము ఆలోచన చేసినట్లయితే చూద్దాం. ఎస్తేరు గ్రంథంలో 4వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనంలో మనం చదువుకుంటే, నువ్వు పోయి చూసేందుకు కనబడ్డ యూదులందరినీ సమాజ మందిరంలో సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండి, నేను నా పరిగెత్తులకు కూడా ఉపవాసముందు ప్రవేశించుటకు న్యాయ వ్యతిరేకముగా ఉన్నను నేను రాజునందుకు ప్రవేశించదును. నేను నశించినా నశించదును. అటువలనే మొర్దెకై బయలుదేరి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియులారా, ఎస్తేరు ఎక్కడ ఉందంటే యూదులందరికీ భయంకరమైన ఉగ్రత, హామాను నియమించినటువంటి కట్టడను బట్టి యూదులందరూ చంపడానికి నిధింపబడుతున్న సమయంలో దేవుని బిడ్డలారా, ఆ సమయంలో ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళడానికి న్యాయం సమ్మతము కాదు అయినప్పటికీ కూడా వెళ్ళడానికి ఏం చేసిందంటే ఆమె అందరినీ 3 దినాలు ఉపవాసం ఉండమని చెప్పి ఆమె తెగించి రాజు దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరినట్లుగా మనం చూస్తున్నాం. ప్రాణానికి తెగించింది ఎస్తేరు. అసలు వెళ్ళకూడదు రాజు సమీపంలోనికి. అలాంటిది దేని కొరకంటే ఇశ్రాయేలు ప్రజలందరికీ ఏం రాబోతుందంటే ఉరి రాబోతుంది. ఉదయానికి యూదులందరూ కూడా 127 సంస్థానాల్లో ఉన్న ప్రజలందరూ కూడా చనిపోబోతున్నారు. యూదులందరూ చనిపోబోతున్నారు. దాని నుండి తప్పించబడాలంటే ఈమె లేచి వెళ్ళాలి. అలాంటి సమయాల్లో దాని కొరకే దేవుడు ఆమెను ఆ ఉన్నతమైన స్థితిలో పెట్టాడని ఆమె గుర్తెరిగేలాగా మొద్దుగా చెప్పినప్పుడు ఆమె వెంటనే తనున్న స్థలం నుండి దిగి ఉపవాసం ఉండి నేను చనిపోయినా పర్వాలేదని చెప్పి బయలుదేరడం జరిగింది. ఈ దినాల్లో సంఘాల్లో చాలామంది ఉంటారు, కానీ పనికొచ్చే సమయానికి ఒక్కలో కూడా పనికిరారు. ఉంటారు, ఒక్కలో అంటే ఉంటారండి. దేవుడి బిడ్డలు, దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డలు నిజంగా ఆ సమయానికి త్యాగానికైనా చావడానికైనా సరే నిలవబడడానికైనా సరే నిలబడేటువంటి విశ్వాసులు నిజంగా దేవుడు ఉంచుతాడండి, నిజంగా ఉంచుతాడు.
కానీ ఉపయోగపడవలసిన వాళ్ళు కూడా ఒకసారి ఏం చేయరంటే నాకు తెలియదులే, నాకెందుకులే అని చెప్పేసి చాటుకుంటుంటారు. సంఘం ఏమైపోయినా, పాస్టర్ గారు ఏమైపోయినా, పరిస్థితులు ఎలా ఉన్నా కానీ నాకెందుకులే అన్నట్లుగా సైడుగా ఉంటుంటారు. ఎంత భయంకరమండి. కానీ ఇక్కడ ఉంది, ఎస్తేర్ రాజు దగ్గరికి వెళ్ళడానికి పరిస్థితి బాగోకపోయినా సరే వెళ్ళడానికి ఏం చేసిందంటే ఆమె సిద్ధపాటు కలిగి ఉంది. నీ సంఘం కొరకు నీవు కూడా ఏం చేయడానికి, ఒక దేవుడి కార్యక్రమాల్లో కాపాడడానికి, పరిచర్యను కాపాడడానికి, పరిచర్యను నిలబెట్టడానికి నీవు కూడా నీవు చేయగలిగేటువంటి గొప్ప కార్యాలు ఏమైనా చేస్తే మంచిదే. దేవుడికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మూడవ వ్యక్తి మనం చూసాం. నాలుగవ వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటే చూద్దారి. లూకా సువార్త 7వ అధ్యాయము 37వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిచయం ఇంట భోజనము కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డెల అత్తని తీసుకుని వచ్చి వెనుకతట్టు ఆయన పాదముల మీద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటిని చూసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు వారు సీమోను అనే పరిచయుడి వెంట భోజనానికి వెళ్ళినప్పుడు పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ అత్తరు గుడ్డు పట్టుకుని యేసు పాదాలు కడగడానికి, ముద్దు పెట్టుకోవడానికి ఆమె బయలుదేరి వస్తుంటే ఆ పరిచయుడు సీమోను ఏమంటుంటే, ఆమె ఎవరితో ఆయనకు తెలియదా? ఆయన ప్రవక్త అయితే నిజంగా తెలిసే ఉండును అని అనుమానిస్తుంటాడు. అయితే ఇక్కడ ఆ పాపాత్మురాలైనటువంటి ఆ స్త్రీ పరిచయుని ఇంటికి వస్తున్న సమయంలో చిచ్చి ఈవిడిక్కడికి వస్తుందేంటి అని అనుకుంటున్న సమయంలో ఆవిడ కూడా ఈయనింటికి వెళ్తే నన్ను ఏమన్నా కొడతారేమో, అపవాసం చేస్తారేమో, నన్ను నిందిస్తారేమో, పరిచయుడేమో అని అనుకుంటాడేమో అని ఆమె జీవితంలో అనుకున్నా కానీ ఆమె తెగించింది. దేని కొరకు? నన్ను ఏమనుకున్నా పర్వాలేదు, నన్ను నిందించినా పర్వాలేదు, పాపాత్మురాలన్నా పర్వాలేదు, నన్ను ఏమనుకుంటా అనుకోని నేను మాత్రం యేసు పాదాలు నిన్ను తప్పనిసరిగా కడుగుతాను. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కడుగుతాను. ఆయన ఎక్కడుంటే అక్కడే నేను ఉంటాను. ఎంత ఆమె తెగింపు చూడండి. 4వ స్త్రీ ఎవరంటండి? మరియా. యేసు ఎక్కడుంటో అక్కడ, ఎంత పెద్దల దగ్గరికి వెళ్ళినా సరే ఆవిడకి కూడా వెళ్ళిపోతూ యేసు పాదాలు కడుగుతుందంట. ఎంత మరి చక్కటి తెగింపు కలిగి ఉందో మనం చూడొచ్చు. మనకు ఆరోగ్యం ఇచ్చిన తర్వాత ఆ సీమోను వలె, సీమోను ఒకప్పుడు ఆ మత్తయి సువార్త 4:2 వచనంలో ఉంటుంది అన్నమాట. అతడు ఎవరంటే, ఏ సీమోను అంటే అతడు కుష్ఠరోగి అయిన సీమోను అని రాయబడింది. లూకా సువార్త 7వ పరిచయుడైన సీమోను అని రాయబడింది. ఇదేనా? ఒకప్పుడు కుష్ఠరోగిగా ఉండేవాడు. ఇప్పుడు ఆయన కుష్ఠరోగాన్ని తొలగించాడు. అతని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. బాగున్న తర్వాత ప్రభుని ఎలా చూస్తున్నాడంటే, ఏమండి, అతను అసలు ప్రభువు కిందే కనబడట్లేదు. ఈ దినాల్లో కూడా ఎలా ఉన్నారంటే, మేలు పొందిన వాళ్ళు పాస్టర్ గారు కనబడరు, దేవుడు కనబడరు. అవకాశం ఉంటేనే భక్తి చేస్తారు, లేకపోతే చేయరు. ఎంత భయంకరమండి. అలా ఉండకూడదు. మనము ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ నన్ను పాపి అనుకున్నా పర్వాలేదు, ప్రభు నా పాపాలు క్షమిస్తే అంతే చాలు అనుకుని యేసు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయేదంట. దేవునికి స్తోత్రం చెబుదాం. అందుకనే ఆయన కూడా ఏమంటే, సర్వలోకంలో ఎక్కడైతే నా సువార్త ప్రకటన చేస్తారో అక్కడ ఈమెను గురించి కూడా మీరు తప్పనిసరిగా చెప్పండి అని చెప్పి శిష్యులకి ఆజ్ఞాపించాడు. అంతేకాదు ఆమె 500 దేనారముల అప్పులు, అంటే ఆమె పాపములన్నీ కూడా ప్రభు ఏం చేశాడంట? క్షమించేశాడు. భూమి మీద ఉంటుండగానే నీ పాపములు క్షమించబడ్డాయని చెప్పబడిన వారిలో ఈ పాపాత్ములైన స్త్రీ మనకు కనబడుతుంది. 4వ వ్యక్తిగా ఈ పాపాత్ములైనటువంటి స్త్రీ తెగింపు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్దాం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఐదవ వ్యక్తిగా మనం చూద్దాం. ఋతు గ్రంథంలో 1వ అధ్యాయము 16వ వచనంలో మనం చదువుకుంటే, ఋతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనంలో అందరూ తీసుకుందాం, చదువుదాం. అక్కడ మనకి ఋతు నయామితో ఏమంటుందంటే, తన అత్తతో ఏమంటుందంటే ఆ మాట చెప్తుంది. ఏమంటుందండి? ఋతు, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. నువ్వు ఎక్కడుంటావో అక్కడ ఉంటాను, నువ్వు ఎక్కడ మరణిస్తావో అక్కడే మరణిస్తాను. మరణము తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయడానికి వీలు లేదు అని చెప్పినప్పుడు ఆమెకు అర్థమైంది నయోమికి. ఏమని? ఈమె నాతో రావడానికి నిశ్చయించుకుంది కాబట్టి ఈమె తెగింపు చాలా గొప్పది. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఏమి చూచి వెంబడిస్తుంది అంటే, వాక్ ఏం చేసింది? టాటా చెప్పేసి పారిపోయింది బయటకు. కానీ ఈ కోడలు రూత్ ఏం చేస్తుందంటే, అత్తను ఏం చేస్తుందంట? వెంబడిస్తుంది. ఎవరిని చూసిందంటే, ఇశ్రాయేలు దేవుడిని, ఆయన గొప్పతనాన్ని చూసింది. కాబట్టి ఈమె తెగింపును చూచి, ఇంక ఈవిడితో నేను ఏం మాట్లాడకూడదు, ఎందుకంటే ఆమె మరణం తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయకూడదా అని చెప్పినప్పుడు ఆ మాటకు ఆమెకు అర్థమయ్యి ఇంకా అక్కడితో ఇంకేం మాట్లాడలేదు. రూతును కోడత వెంట తీసుకుని వెళ్ళిపోయింది నా యోధా దేశానికి. వెళ్ళిపోయినప్పుడు అక్కడ దేవుడు ఆమెను విడిచిపెట్టేడా? దేవుడు అన్యాయం చేశాడా? దేవుడు ఆమెను ఏం చేశాడంటే, బోయాజు క్రీస్తు ఆమెకి భర్త ఇవ్వడం జరిగింది. దేవుడికి స్తోత్రం చెప్దాం. ఆమె అక్కడికి వెళ్ళినందుకు దేవుడు ఏమండి పొలంలో పరగ ఏరుకుండే ఆమెను పొలానికి అధినేతగా చేశాడండి రూతుని. దేవుడికి స్తోత్రం. అంతేకాదు, పిల్లలు లేరు, భర్త లేరన్న ఆమె జీవితంలో ఆమెలో నుండే యెషయాలో నుండి దావీదు నుండి ప్రభువు యేసుక్రీస్తు ఈ లోక రక్షకుడు వచ్చాడండి. మనము ఓర్చుకోగలిగితే, తెగింపు జీవితం కలిగి ఉండగలిగితే దేవుడు నిన్ను నన్ను తప్పనిసరిగా ఆశీర్వదించగలడండి. నమ్మని వారి కనుక దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 6వ వ్యక్తి మీకు తెలియజేస్తాను దేవుని బిడ్డలారా. 6వ వ్యక్తి తెగింపు మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, 1వ సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయము 10వ వచనంలో ఒక స్త్రీ మనకు కనబడుతుంది. ఆమె పేరు హన్నా. ఈ హన్నా పిల్లలు లేదు, తన తోటి వాళ్ళకి పిల్లలు ఉన్నారు, ఏమీ లోటు లేదు. కానీ పిల్లలు లేనటువంటి లోటే. ఆ లోటు వల్ల ఎన్నో దినాల నుంచి తన తోటి వాళ్ళు ఏమి హింసిస్తున్న దాన్ని బట్టి నా గర్భంలో బిడ్డ కొడితే చాలు అనుకుని భర్తను అడిగింది. భర్త ఇవ్వలేదు. ఎందుకంటే గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానం, మనుషులు ఇచ్చేది కాదు. ఒకసారి యాకోబును అడిగింది రాహేలు, నేనేమో దేవుడిని నానని చెప్పేసి అడిగాడు అక్కడ. అలాగా గర్భఫలం అనేది దేవుడు ఇచ్చేది కాబట్టి ఆమె దేవుడి మందిరానికి వెళ్ళిపోయి కన్నీళ్లు కార్చి దుఃఖించుచు మనోదుఃఖము గలదానిగా ఏడుస్తున్న సమయంలో ఆ దినపు యాజకుడు ఏది ఆ సమయంలోకి వచ్చి, మత్తురాలుగా ఉన్నావు, పొద్దున్నే వచ్చి ఇలాగ ఏడుస్తున్నావేంటి అనుకున్నాడు. అడిగాడు, నేను మత్తురాలుగా లేను, నాకున్న మనోవేదనను బట్టి నేను ఏడుస్తున్నాను. ఈ దినాన్ని కూడా ఎంతోమంది జీవితాల్లో కుటుంబాలుగా ఎంతోమంది ఉన్నారు, కానీ ఏదేదో కలిగి ఉన్నారు, కానీ జీవితంలో మనోవేదన ఏదో ఒక చింత మనల్ని తినివేస్తున్న సమయంలో ఆమె ఎక్కడికి వెళ్ళిందంటే దేవుడి మందిరానికి వెళ్ళి కన్నీళ్ళు కార్చి దుఃఖించు ఒక మొక్కుబడి చేసుకుంది. ఏంటంటే, నీవు నాకు మగబిడ్డను అనుగ్రహించినట్లయితే అతని తల మీదకి సౌరభగతి రాకుండా ఆ బిడ్డను నీకే నేను ఏం చేస్తాను, అర్పిస్తాను. మొక్కుబడి చేసుకుంది. దేవుడికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 22వ వచనంలో మనం చదివితే దేవుడు అనుకున్నట్లుగా దేవుడు బిడ్డనిచ్చాడు. బిడ్డనిచ్చిన తర్వాత తన భర్త ఏమంటే, వాళ్ళు వేటాట ఎక్కడికి వెళ్తుండేవారంట, సిలోహా అనే మందిరానికి వెళ్తుండేవారు. ఆ మందిరానికి వెళ్తున్న సమయంలో ఆ బిడ్డను తీసుకుని వెళ్దామని భర్త అడుగుతుంటే అంటున్నాడు కదా, ఆవిడంటుంది, అన్న చదువు, అన్న
వాడు యెహోవా సన్నిధిని అగ్గుపడి తిరిగి రాక ఉమ్. అక్కడనే ఉండినట్లుగా నేను వాడిని తీసుకుని వద్దునని తన పెనిమిడితో చెప్పి ఉమ్. వెళ్ళక ఉండేను. ఉమ్. కాబట్టి ఆమె పెనిమిడిని ఎడక నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము. దేవునికి స్తోత్రం. ఏమంటుందంటే బిడ్డ పాలు విడిచిన తర్వాత పాలు విడిచే వరకు నేను రాను. నేను రాను. పాలు విడిచిన తర్వాత బిడ్డను తీసుకుని వెళ్ళి అక్కడ విడిచిపెట్టి వస్తాను అంటే భర్తతో చెప్పేస్తుంది. ఏమంటున్నాడంటే నేను మొక్కుబడి చేసుకున్నాను, బిడ్డలు లేనప్పుడు నాకు బిడ్డనిచ్చింది దేవుడే, ఆ బిడ్డను నేను దేవుడి మందిరంలో వదిలేస్తానని అనుకున్నాను, కాబట్టి నేను ఇప్పుడు రానని చెప్పినప్పుడు ఆ మాటకి భర్త ఏమంటాడంటే నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము. అది చేయను. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎవరైనా భర్త బిడ్డల్ని మందిరంలో వదిలేస్తారంటే ఎవరైనా ఊరుకుంటారా? అస్సలు ఊరుకోరు. లేక లేక పుట్టాడు బిడ్డ, ఆ బిడ్డని మందిరం వదిలేస్తానంటే అని చెప్పేసి అంటారు. కానీ ఎలా చెప్పిందో తెలియదు. ఎలా తెగించిందంటే ఏం తెగించింది తన భర్తతో ఏం చెప్పిందంటే బిడ్డలు లేనప్పుడు నన్ను అందరూ గొడ్రాలు అన్నారు, అందరూ నిందించారు, ఎవరిని అడిగినా లేకపోతే ఎక్కడ నేను మొరపెట్టినా ఏ దేవుడు కూడా నాకు బిడ్డలు ఇవ్వలేదు, కానీ ఇశ్రాయేలు దేవుడు నాకు ఏమిచ్చాడు? బిడ్డలు ఇచ్చాడు. గనుక నేను ఆ బిడ్డను దేవుడి మందిరంలో పరిచర్య చేయడానికి వదిలేస్తానని అనుకున్నాను, కాబట్టి అలా వదిలేస్తానంటే భర్త ఊరుకుంటాడా? ఊరుకోడు. కానీ చెప్పింది, తన భర్తకి చెప్పవలసిన విధముగా చెప్పింది కాబట్టి అతడు అంటాడు నీ దృష్టికి ఏది మంచిదో అది చెయ్యి అని చెప్పాడు. దేవుడికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ దినాన్ని కూడా మనం కూడా మన ఇంటికాడ దేవుడు చేసినటువంటి మేలులు, దేవుడు చేసినటువంటి కార్యాలు, దేవుడు చేసినటువంటి ఉపకారాలు నీవు కృతజ్ఞత కలిగి ఉండగలుగుతున్నావా? నువ్వే కాదు, నీ ఇంటి వారికి కూడా చెప్పగలుగుతున్నావా? లేకపోతే వాళ్ళు ఆఫ్ చేసేసినప్పుడు నీవు ఆగిపోతున్నావా? నువ్వు మౌనంగా ఉంటే రాళ్ళు మాట్లాడతాయన్నాడు దేవుడు. నువ్వు చెప్పవలసిన సమయంలో తప్పనిసరిగా చెప్పాలి దేవుడు నీకు చేసిన మేలు. కానీ దేవుని బిడ్డలారా, అక్కడ ఆమె చెప్పింది దేవుడు చేసిన మేలు. ఎలా తెగించిందంటే నేను బిడ్డను అక్కడ వదిలేస్తేనే కానీ తీసుకురావడానికి కుదరదు అని చెప్పాను. అంటే ఆమె త్యాగము, ఆమె తెగింపు ఎలాంటిదో తెలుసండి. కన్నా బిడ్డను కూడా మందిరంలో వదిలేస్తానండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 7వ వ్యక్తిగా మీకు తెలియజేస్తాను. ఏమండి, అబ్రహామే దేవుని నమ్మాడా? శారాయే కూడా దేవుని నమ్మిందా? శారా యొక్క తెగింపు మనం చూస్తే ఈ లోకంలో భక్తి కలిగినటువంటి స్త్రీగా శారా మనకి కనబడుతుంది. ఒకటో పేతురు పత్రికలో 3వ అధ్యాయము 5వ వచనంలో మనం చదువుకుంటే దేవుని ఆశ్రయించినటువంటి స్త్రీలలో ఒక ఆమె ఎవరంటండి? శారా ఏం చేస్తుందంటండి? తన యొక్క భర్త పట్ల ఎలా ఉందంట? ఒకటో పేతురు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ఎలా ఉందంటండి? అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ సపురుషులకు లోబడిన చేత తమను తాము అలంకరించుకున్నారు. దేవుని ఆశ్రయించుట చేత. ఎవడండి? శారాయే దేవుని ఆశ్రయించిందా లేదా? ఇంకా చదువుదాం. ఆ ప్రకారం శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. ఎందుకు లోబడి ఉంది? ఎందుకు యజమానుడని పిలిచింది? ఆమె దేవుణ్ణి ఆశ్రయించింది కనుక. కాబట్టి భర్తకి ఏం చేసిందంట? లోబడి ఉంది. ఆ పైన మనం చూసేది ఏంటంటే అలంకారం గురించి మనం చూస్తాం. కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలో కూడా పరిశుద్ధ స్త్రీలలో ఈమె తన కుటుంబాన్ని రక్షించుకోవడం గురించి మనం చూస్తాం. ఆమె తెగింపు ఎలాంటిదంటే ఆడంబరంగా ఏదో వస్తువులు వేసుకుందాము అని కాకుండా ఎలా ఉందనుకుందంటే ఆత్మీయ దేవుని బిడ్డగా ఒక పేరు సంపాదించుకుందామని ఆ అలంకారం అంతా అక్కడ మనం చూస్తాం. జడలు అల్లుకున్నటయో, బంగారు నగలు పెట్టుకున్నటయో, ఇది మనకు అలంకారంగా ఉండక మృదువైనట్టు, సాధువైనట్టు, గుణమయ అక్షయ అలంకారం గల అలంకారంగా దేవునికి స్తోత్రం చెప్దాం. అదండి దేవుని దృష్టికి మిగిలిన విలువ కలిగినటువంటి అలంకారం ఏంటి? సాధువైనట్టు, గుణము, అక్షయ అలంకారం గల
అక్షయాలంకారము గల మీ హృదయ అంతరంగ స్వభావము. చాలండి. దేవుడికి స్తోత్రం. ఉందా తెగింపు? బయట ఒకలాగా, లోపల ఒకలాగా, అందరూ వస్తే ఒకలాగా, ఎవరు లేకపోతే ఒకలాగా, రకరకాల తెగింపులు మనకి. షారా అలా కాదు. దేవుని బిడ్డలారా, ఆమె గురించి మనం ఒక మాట చదివితే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11వ వచనంలో చదువుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 11వ వచనంలో చదువుకుందాం. విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకునే గనుక. సారా ఏం చేసిందంటండి? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకును గనుక. వయసు గతించినను. ఏమండి, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎవరు అనుకున్నారు? శారా. శారాయి కూడా దేవుడి మీద ఏముందంటే నమ్మిక ఉంది, విశ్వాసం ఉంచింది. అందుకే ఎలా నడుచుకోవాలో అలాగా ఆమె కూడా నడుచుకుంది. మంచి స్త్రీలండి, పరిశుద్ధ స్త్రీలండి, తెగింపు కలిగిన స్త్రీలండి, దైవభక్తి కలిగిన స్త్రీలండి. మనకి ఇంకొక స్త్రీ ఉంది. ఆమె ఎవరంటే నోవహు భార్య. ఆదికాండములు 7:13లో తన భర్త నోవహు ఏం చెప్పాడు, ఆమె ఎలా నడుచుకుంది. అందుగురించి ఆమెలో నుండి షేము, హాము, యెఫెతు తన భార్య ఎవరంటే నోవహు యొక్క భార్య. అలానే ఈ 3 కుమారులు 3 కోడళ్ళు మొత్తం 80 జలప్రళయంలో నుండి తప్పించబడినట్లుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగుగాక అంటున్నాను. ఇంతవరకు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మగ్దలేని మరియా తెగింపు మనం చూసాం. తర్వాత రూతు యొక్క తెగింపు మనం చూసాం. ఎస్తేరు యొక్క తెగింపు మనం చూసాం. రహాబు వేశ్య యొక్క తెగింపు మనం చూసాం. పాపపు స్త్రీ అయినటువంటి తెగింపు మనం చూసాం. హన్నా యొక్క తెగింపు మనం చూసాం. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే నోవహు భార్య తెగింపు, అలానే శారా తెగింపు. వాళ్ళు భక్తి విషయంలో ఎలా ఉన్నారంటే ఒక మంచి నియమం కలిగి, తెగింపు కలిగి ఉన్నారు. మనం ఎందులో ఉన్నాము? తెగింపు. రహాబ్ అనే మనము యోబు భార్య మీ అందరికీ తెలుసు కదా. ఆమె ఎందుకు తెగించిందో తెలుసా? బాగున్నప్పుడే భార్యగా ఉంది. భర్త బాగోలేనప్పుడు ఏమంటుందో తెలుసా? దేవుడు మనల్ని ఏం చేశాడో తెలుసా? నేను ఆమె దేవుడిని దూషించి మరణము కమ్ము అని భర్తను ఏం చేస్తుందంటే అనడానికి తెగించేసింది. బాగున్నప్పుడు అన్ని అనుభవించింది. యోబు గ్రంథంలో 2వ అధ్యాయం 9వ వచనంలో 19వ వచనంలో 17వ వచనంలో కూడా మనం చూస్తాం. కానీ ఒక దినాలు ఏమందంటే దేవుడిని దూషించవచ్చు కదా అని చెప్పి ఏం చేస్తుందంటే భర్తను రోసం పుట్టించి దేవుడిని దూషించేలా చేస్తుంది. లోతు భార్య యొక్క తెగింపు మీకు తెలుసు కదా. ఆమె దేవుడు వెనక్కి తిరిగి చూడొద్దంటే ఆ మైదానం వెనక్కి తిరిగి చూసి ఏం చేసిందంట? ఉప్పు స్తంభంగా మారిపోయింది. దేవుని బిడ్డలారా, లోతు భార్య. అంతేకాదు నయోమి గురించి మీకు తెలుసు కదా. ఆమె యూదా బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు దేశంలో కాపురం ఉండడానికి బయలుదేరింది. ఏం జరిగిందంటే 2 కుమారుల్ని పోగొట్టుకుంది. అంతేకాదు అననీయా సఫీరా యొక్క తెగింపు మీకు తెలుసు కదా. ఆమె ఏం చేసింది? తన భర్త ఏం చేశాడు? దేవుడి దగ్గర, పరిశుద్ధాత్మ దగ్గర అబద్ధం ఆడడానికి తెగించారు. మేలు పొందుకున్నారా? అంతేకాదు మత్తయి సువార్త 14వ అధ్యాయం 3వ వచనంలో 8వ వచనంలో మనం చూస్తాం. ఎవరండి? హెరోదు భార్య, అదే ఫిలిప్పు భార్య హెరోదు ఉంచుకున్న సమయంలో తన కుమార్తె నాట్యం ఆడిన తర్వాత తన తల్లి ప్రేరేపణ చేత యోహాను తలను కోరుకుంది కదా. దేన్ని తెగించిందంట? యోహాను తల తీసేయడానికి తెగించిందంట. పాపం చేసే వాళ్ళు పాపం చేస్తామని చెప్తే ఈ దినాన్ని వాళ్ళకి ఏమవుతుందంట? కోపం వస్తుంది. పాపం విడిచిపెట్టడం రాదు కానీ కోపం మాత్రం వస్తుంది. అయితే దేవుని బిడ్డరా, ఈ దినాన్ని మనల్ని దేవుడు మాట్లాడుతున్నాడు. దేని కొరకు నువ్వు తెగిస్తున్నావు? అంతేకాదు అహాబు భార్య కూడా నాబోతుని చింపించడానికి తెగించింది. అంతేకాదు పోతిఫర భార్య కూడా యోసేపును పాడు చేయడానికి తెగించింది. అంతేకాదు ఆదాము భార్య హవ్వ కూడా దేవుడు ఆజ్ఞలను ధిక్కరించడానికి, మనందరికి శాపాన్ని తీసుకురావడానికి, ఏది తినొద్దన్నాడో అది తినడానికి తెగించింది. దేవుడి విషయంలో
తెగింపు కలిగి ఉన్నావా? పాపములు చేయడానికి, అబద్ధములు ఆడడానికి, లోకంలో జీవించడానికి తెగిస్తున్నావా? అయితే ఇది చాలా భయపడవలసినటువంటి పరిస్థితి. స్త్రీలకే ఎక్కువగా ఇక్కడ మనకు చూస్తున్నాం. స్త్రీలే కాదు, పురుషులైనా ఎవరిమైనా కానీ దేని బిడ్డారా, దేని కొరకు మనం తెగింపు కలిగి ఉన్నాము. ఈరోజు దయచేసి మనం పాపాన్ని విడిచిపెట్టుకుందాం. జయపౌలు గారు ఏం చెప్పారని చెప్పాను నేను, నీ తెగింపే పాపములకు ముగింపు. పాపాన్ని మనం విడిచిపెట్టినా కానీ అది మనం విడిచిపెట్టట్లేదు, పూడత ఇంకా ఎంబడిస్తుంది. దాన్ని విడిచిపెట్టుకోవాలంటే ప్రార్థన, వాక్యం చదవడము, దేవుడికి ఇచ్చే సమయాన్ని దేవుడికి ఇవ్వకపోతే నువ్వు ఎక్కడున్నావో నీకు తెలుసు, నాకు తెలుసు. అందుకనే మనం ఎప్పటికప్పుడు శ్రద్ధ కలిగి దేవుడికి భయపడి దేవుడికి ఇచ్చే సమయాన్ని మనం దేవుడికి ఇవ్వాలి అని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. మనం ఎవరు గొప్పవాళ్ళం కాము దేవుని బిడ్డారా. దయతో ప్రభు మనల్ని క్షమించి మరి నూతన హృదయం ప్రభు మనకిచ్చి, నూతన మనసు మనకిచ్చి ఈ భయంకరమైన దినాల్లో సంతోషంగా ఉండడం కాదు కానీ ప్రార్థన ఉపవాసాలతో దేవుళ్ళు ఎదగడం మంచిదని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం, తల్ల వచ్చుదాం. అందరూ కూడా దయతో అందరూ కూడా ఈ ప్రార్థనలో పశ్చాత్తాపడదాం. ఎవరింటి కాడ వాళ్ళు ఉంటున్నారు, ఎవరి పనుల్లో వారు ఉంటున్నారు. అయినప్పటికీ ప్రార్థన చేసుకుందాం, తల్ల వచ్చుదాం. దేవుని బిడ్డారా, ఇంతవరకు విన్న వాక్యం బట్టి మరి ప్రభు కొరకు నువ్వు ఎంత తెగింపు కలిగి ఉన్నావు, పాపం కొరకు నువ్వు ఎంత తెగింపు కలిగి ఉన్నావు, ఒకసారి ఆలోచన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, తల్ల ఉంచుదాం, అడుగుదాం. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. నాయనా, భయంకరమైన దినాల్లో, కడగల దినాల్లో, దుర్దినాల్లో, అపాయకరమైన దినాల్లో ఉన్నావయ్యా. మా యొక్క పాప పనులను బట్టి, మా పాపపు ఆలోచనలు బట్టి, పాప ఉద్దేశాలను బట్టి మాలో నెమ్మది లేదయ్యా. దయచేసి నన్ను క్షమించండి ప్రభా, నన్ను మన్నించండి ప్రభా. అబద్ధాలు ఆడడానికి తెగిస్తున్నాం, పాపములు చేయడానికి తెగిస్తున్నాము కానీ పాపములు విడిచిపెట్టుకోవడానికి తెగించట్లేదు నాయన. పరిశుద్ధంగా జీవించడానికి తెగించట్లేదు నాయన. ప్రభువులు ఎదగడానికి తెగించట్లేదు నాయన. భక్తులేని భార్య నీ పాదాల దగ్గర ప్రభు తెగింపు కలిగి నీ పాదాల దగ్గర గడపడానికి సహాయం చేయండి నాయన. షారా వలె, నోవహు భార్య వలె, రూతు వలె మేము నా తండ్రి ప్రభు ఎస్తేరు వలె ఈ లోకంలో తెగింపు కలిగి భక్తి చేయడానికి, ప్రార్థన చేయడానికి, నమ్మకంగా ఉండడానికి ప్రభు అయ్యా, దైవిక కార్యాలు ఎదగడానికి నా అందరి కృప దయచేయమని, నాకు కూడా నీ కృప దయచేయమని, యేసు నామములో నీ రాకడకు రాజ్యానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, బలపరచమని, సమస్త మహిమ మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము మనకు నన్ను ప్రేమించిన బిడ్డలందరికీ ప్రభు వచ్చే వరకు తోడే నడిపించి నిన్ను నన్ను ఆయన రాకడకు పరిశుద్ధంగా ఆయత్తపరిచి సిద్ధపరచునుగాక. ఆమేన్. యేసు రక్తమే జేమ్స్ రక్తం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుని ముగించుకోండి.